వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు, ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా ఒక న్యూస్ అనేది చాలా కలిసివేసింది. అంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏదో చిన్న పుండులాగా ఏర్పడి ఇక్కడ అంటే మోకాలు వరకు కాలు తీసేయాల్సినంత పరిస్థితి. పెద్దవాళ్ళు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో కూడా ఈ ఇయర్స్లో ఎంతోమంది ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసి ఉంటారు. అండ్ తల్లిదండ్రులు కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా షుగర్ వస్తుందేమో మా పిల్లలకు కూడా అని భయపడుతుంటారు. కానీ భయం మాత్రమే సొల్యూషన్ కాదు. మరి షుగర్ రాకుండా ఉండాలి మీ పిల్లలకి, కానీ ఉన్నప్పుడు మీకు కంట్రోల్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి. సో షుగర్ క్యాపిటల్ అంట మన ఇండియా ఇప్పుడు. సో ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనంతగా ఓన్లీ ఇండియాలో మాత్రమే షుగర్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు డే బై డే. ఎందుకు ఇలా జరుగుతోంది? రూట్ కాజ్ అంటే షుగర్ రావడానికి రూట్ కాజ్ ఏంటి? మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు వైద్యం నేర్పిన దేశం. ప్రపంచ దేశాలకు వైద్యం రూట్ కాజ్ నేర్పింది భారతదేశం. ఆ రూట్స్ ని మర్చిపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి గతి పట్టింది. మీరు అంటున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ ఇండియా. మరి హాస్పిటల్స్ లేవా? డాక్టర్స్ లేరా? వైద్యం లేదా? ఎందుకండి జీవితం అంతా టాబ్లెట్లు వేసుకొని బతకాల్సిన అవసరం అంటే ఏంటి? మీకు అర్థం కాకపోతే ఇంకా అది తగ్గదా? జీవితం అంతా ఒక డిసీజ్ ఉంటుందా? దెబ్బ తగులుతుందండి, ఒక బోన్ ఇరిగిపోయింది, కరెక్ట్గా సెట్ చేసి ఒక మంచి బ్యాండేజ్ చేస్తే 4 వారాలు అదంతా అదే అతుక్కుంటుంది. అవును, మీకు స్మార్ట్నెస్ కావాలి కాబట్టి ప్లేట్ వేయాలా, రాడ్ వేసుకోవాలా అనేది ఉంటుంది అంతే. లేకపోతే కొంచెం వంకర్ టింకర్గా అతుక్కుంటుంది. కానీ నేచర్ ఆటోమేటిక్గా లోపల బోన్ ఎలా అయితే అతుక్కుంటుందో ప్రతి ఆర్గాన్ కూడా ఇంటర్నల్గా ప్యాంక్రేస్ ఎంత లెవెల్లో ఉండి పాడైపోయినా రీజనరేట్ చేసుకోవచ్చు. దాని ఫంక్షన్ని మళ్ళీ కంప్లీట్ ప్యాంక్రేస్ అయితే పాడై వల్ల దాని ఫంక్షన్ అయితే అబ్నార్మల్ కాలే కదా. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఎంతో కొంత అయితే పనిచేస్తుంటుంది. మీరు మీ ఊహకి ఏంది అంటే కంప్లీట్ అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, అందుకని టాబ్లెట్ వేసుకోవాలి, ఇన్సులిన్ వేసుకోవాలి, ఇన్సులిన్ తర్వాత ఇంకేం వేస్తారో నాకు తెలియదు. కానీ జనరల్గా మీరు అన్నట్టుగా నిజంగా ఇప్పుడు హెడేక్ వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, లెగ్ పెయిన్స్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా ఒక 1 వీక్ వాడండి తగ్గిపోతుంది అని అంటుంటారు. కానీ షుగర్కి అలోపతిలో కానీ మోడర్న్ సైన్స్లో కానీ మెడిసిన్ అనేది షుగర్ అనేది ఒక్కసారి వస్తే తగ్గదు. వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు. నువ్వేం చేసినా షుగర్ని మెయింటైన్ చేసుకోవడం తప్ప అది పూర్తిగా క్యూర్ అవ్వదు అంటారు. ఇందులో మరి నిజం ఎంత ఉంది? ఇప్పుడు చూడండి, మనం గతంలో ఒక వీడియో చేసినాం దీని గురించి, ఓకేనా? అయితే చాలామంది షుగర్కి ట్యాబ్లెట్ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఒక 1 మంత్ ఫుడ్ అయినా ఒక టైంకి బిస్కెట్స్ వేసుకొని సరే ట్యాబ్లెట్ మింగే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తున్నాడు? బయటికి వెళ్ళారు, వాతావరణంలో బయటికి ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, అలా చాటుగా వెళ్ళేసి ఒక 2 బిస్కెట్లు తినేసి ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? అంత సిన్సియారిటీ ఒకవేళ 6 months గన ఆయుర్వేద మూలం చెప్పినట్టుగా వింటే షుగర్ పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తుందండి ఆయుర్వేదం? ఆయుర్వేదం ఏం చెప్తుంది? జస్ట్ కాలు చేతులు కడుక్కొని తినండి. కాలు చేతులు కడుక్కొని తినండి. నిజం చెప్పండి, కాలు చేతులు కడుక్కునే పద్ధతి ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సంస్కృతి నుంచి వచ్చింది? ఏముంది కాలు చేతులు కడుక్కునే దాంట్లో? ఏముంది? జనరల్ కాళ్ళలో చేతుల్లో ఏమున్నాయి? నోస్ ఉంటాయి కాదా? కాదు. అయితే మెరిడియన్స్ ఉంటాయండి కొన్ని. అక్యుపెంచర్ లో కొన్ని మెరిడియన్స్ అరికాలలో, అరిచేతుల్లో ఉన్నాయి. కాలు చేతులు కడుక్కునేది చేతులు దట్టి అయినో కాలు దట్టి అయినో కడుక్కునే పద్ధతి కాదది. కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అరికాలలో, అరిచేతుల్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వాటర్ తోటి ఒకదానికి ఒకటి ఇట్లా రబ్ చేసుకున్నప్పుడు కొన్ని కీ పాయింట్స్ అంటే డైజెషన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేసే పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. కాళ్ళు మీద కాళ్ళు కూడా కడుక్కున్నప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒక ఇమేజ్ చూపిస్తాను. అక్యుపెంచర్ మెరిడియన్స్ ఎక్కడి నుంచి ఏమేమి మెరిడియన్స్ ఉన్నాయని చెప్తాను నేను. అరికాలలో కిడ్నీ మెరిడియన్ ఉంటుంది, లివర్ మెరిడియన్ ఉంటుంది, గాల్ బ్లాడర్, స్టమక్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా డైజెషన్కి ఉండే టెక్నిక్స్ అన్ని కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేసే అన్ని కూడా కీ పాయింట్స్ అన్ని కూడా అక్యుపెంచర్ పాయింట్స్ అన్ని కాళ్ళ నుంచే స్టార్ట్ అవుతాయి.
కాబట్టి భారతీయ సంస్కృతిలో కాలు చేతులు కడుక్కొని తినాలి ఒకటి. రెండవది, పెద్దలు టైంకి తినమని చెప్పారు. ఏ టైం చెప్పండి అది? అది కూడా చెప్పారు. టైంకి తినమన్నది ఒకటి మాత్రం గుర్తుంది మనకు. ఏ టైంకి తినమని చెప్పినందుకు గుర్తుకులేదు ఎవరికి. కాబట్టి నేచర్ లో చాలా సింపుల్ గా ఇప్పటికీ పల్లెటూరులో ఏ టైంకి తినాలి, ఈ టైంలోనే తినాలి, ఈ టైంలో తినకూడదు అనేది ఉండిందా? నేచర్ లో అదే ఉంది. అందుకే చెప్తున్నా, ఆయుర్వేద మూలం నుంచి, ఆయుర్వేద నేచర్ లో ఒక రూట్ నుంచి ఏముంది అనేది చెప్తున్నాను. కాబట్టి చాలా మంది ఈ రోజు ఈ డయాబెటిక్ చూసే వీడియో మీరు ఈ పాత పద్ధతులను కొంచెం పాటిస్తే కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మీరు HbA1c చెక్ చేసుకోండి. 3 months కి, 2 months కి, 3 months కి, 4 months కి చెక్ చేసుకుంటుండండి. మీరు డిఫరెన్స్ రాకపోతే నాకు అప్పుడు చెప్పండి నాకు. కాబట్టి కాలు చేతులు కడుక్కునే పద్ధతి ఒకటి ఉంది. చాలా శుభ్రంగా కాలు చేతులు కడుక్కోవాలి. మెడిమి నుంచి ఒక కాలుని ఒకటి మంచిగా ప్రెషర్ పాయింట్ తోటి, ఈ ప్రెషర్ పాయింట్స్ ని యాక్టివేట్ చేసుకుంటూ మంచి ప్రెషర్ తోటి మనం కాలు కడుక్కోవాలి. చేతులు కూడా అలాగే ఊక ఏదో నీళ్ళు ఇట్లా అంటుకోవడం కాదు, పద్ధతి కాదు అది. కాలు చేతులు కడుక్కునే పద్ధతి కూడా ఒక ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రెషర్ పాయింట్స్ అన్ని కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేసే ఇవన్నీ. షుగర్ వ్యాధి దేనికి సంబంధించింది? అజీర్తికి సంబంధించిన వ్యాధి. అవునా? డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లం వల్లనే మాత్రమే షుగర్ అనేది అప్ అండ్ డౌన్స్ పెరుగుతాయి. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఇది ఒక అజీర్ణ శక్తి వల్లనే వచ్చే వ్యాధి అనేది 99% తెలియదు. అందుకని ఇప్పటి వరకు 99% సొల్యూషన్ రాలే ఇప్పటి వరకు, ఇక రాదు కూడా. ఈ సైన్స్ కి ఇది డైజెషన్ ప్రాబ్లం అనేది అర్థమే కాదు. కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యి ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి. ఇండైజెషన్ అయ్యే ఫుడ్ కూడా తిని కూడా ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి. అప్ అండ్ డౌన్స్ మీకు ఆ తేడా తెలుస్తుంది. గతంలో ఒక వీడియోలో నేను వాటర్ తాగితే కూడా షుగర్ వస్తుంది అని చాలా మందికి చెప్పిన. వాటర్ తాగితే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సరైన పద్ధతిలో తాగకపోతే. అంతేనా? మళ్ళీ వాటర్ తాగట్లేదని అనుకుంటారు. అంటే అదే అంటున్నాను నేను. అంటే అర్థం కాకపోయేసరికి వీళ్ళు కామెంట్స్ కూడా నోటికి వచ్చినట్టు కామెంట్స్ పెడతారు. చెప్పే పద్ధతి ఇప్పుడు లెమన్ వాటర్ అందరికి మంచిది, లెమన్ వాటర్ అందరికి మంచిదే కదా. ఒక ఎగ్జాంపుల్, దగ్గు ఉండే వాళ్ళకు లెమన్ వాటర్ పెట్టండి, ఏమవుతుంది? వాళ్ళకి ఇంకా లెమన్ మంచిది కదా, తాపండి, తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. కాబట్టి చెప్పే పద్ధతులని పాటించండి, వినండి దయచేసి. రూట్ కాస్ నుంచి ఏం చెప్తున్నారో ఒక మాట ఎంబడి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అప్పుడు మీకు ఒక జ్ఞానం అనేది కావాలి. బ్రహ్మజ్ఞానంకి బుక్స్ లేవండి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంది? ఒక గురువుల దగ్గర నుంచి వచ్చే జ్ఞానము. అంత ఈజీగా రావండి అవి. సేవ చేస్తే వస్తుంది, డిగ్రీలు చదివితే రావు. ఇన్ని డిగ్రీలు చదివి ఇన్ని హాస్పిటల్ పెరిగిన తర్వాత ఒక షుగర్కి మెడిసిన్ కనుక్కోలేక చస్తున్నారు. ఈ రోజుకి జనాలు చస్తున్నారు. మీరు డాక్టర్స్ బాగానే ఉన్నారు, జనాలు చస్తున్నారు. ఒక డాక్టర్ చెప్తాడు ఇన్సులిన్ వేసుకోండి, ఒక డాక్టర్ చెప్తాడు ఒక 3 months ఒక ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది, ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది, ఒక టాబ్లెట్ వేసుకోవాలి జీతం అంతా. ఎన్ని రకాల డాక్టర్స్ వాళ్ళే అంత కన్ఫ్యూజన్ ఉంటే మరి మధ్యలో ఉన్న నేచర్ ఏం చెప్తుంది? నేచర్లో ఉన్న పద్ధతులు ఏంటి? కాలు చేతులు కడుక్కొని తినండి, టైంకి తినండి. ఏ టైంకి తినాలి? మార్నింగ్ ఇప్పటికి పల్లెటూరులో వెళ్ళేసి అమ్మ ఏ టైంకి తినారని ఒక 100 మందిని అడిగి చూడండి. అందరు కూడా చెప్పే టైం ఏంటి తెలుసా? మార్నింగ్ 7 to 9 లోపల తింటారు పల్లెటూరులో. ఎందుకు తింటారు అనేది ఒకసారి ఆలోచించి చూడండి, ఆ టైం యొక్క విలువ తెలుస్తుంది. ఇవన్నీ పద్ధతులు పాటించుకోండి. నాకు షుగర్ తగ్గుతలేదు అంటే 9 తర్వాత తినే ఫుడ్ అంతా విషయంతో సమానం. రాసి పెట్టుకోండి. మార్నింగ్ కూడా మార్నింగే చెప్తున్నా నేను. మార్నింగ్ టైంలో మార్నింగ్ 7 to 9 లోపల తినాలి. ఎలా తినాలి? హెవీగా తినాలి. నేను 2 ఇడ్లీ తింటా, ఒక దోశ తింటా, ఒక వడ తింటా, నేను ఇంకేదో తింటానంటే కాదు. హెవీగా తినాలి. మీరు ఏం తినాలనుకున్నా ప్రోటీన్ ఫుడ్ అంతా మార్నింగే తినాలి. ఎందుకంటే డే అంతా కూడా మన జఠరాగ్ని అనేది చాలా యాక్టివ్లో ఉంటుంది. బయట టెంపరేచర్ కూడా హైలో ఉంటుంది. మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేదానికి ఈ టెంపరేచర్ కావాలి. కాబట్టి హెవీగా తినండి. మార్నింగ్ మీకు టైం లేదు తినేదానికి. జాబ్కి పరిగెత్తాలి, డ్యూటీకి పరిగెత్తాలి, పనికి పరిగెత్తాలి. ఇంకెందుకు రాదండి మీకు రూట్ కాస్ నుంచి షుగర్? ఒకప్పుడు పరిగెత్తి పని చేసలేదు, సిస్టమేటిక్ ఉండింది. ఒక 100 సంవత్సరాల కింద ఎలా పని చేశారు? ప్రెషర్ తీసుకొని పని చేయలే. ఇప్పుడు తీసుకుంటున్నారు మీరు. ఒకప్పుడు అలా కాదు, పద్ధతి ఉండేది ఒకటి. డే టైం మొత్తం కష్టపడాలి, సాయంత్రం అయితే రిలాక్స్ అంతే. కానీ ఇప్పుడు నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు నైట్ డ్యూటీలు? మీకోసమా? మీరు సంపాదించేది మీ జీతాలకు కూడా సరిపోదు. మీరు సంపాదించేదంతా మీ లైఫ్లో మీ హెల్త్ ప్రాబ్లమ్కి సరిపోదు. గుర్తుపెట్టుకోండి. మీరు హెల్త్ పాటు చేసుకొని సంపాదించి నువ్వు సాధించేది ఏంటి అని ఒకసారి ఆలోచించి చూడండి. ఒకసారి రూట్ కాస్ని ఎప్పుడైతే మనం మర్చిపోయి, ఎప్పుడైతే మనం సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేసుకుంటామో, ఫుడ్ డైట్ సిస్టమ్ అంతా చేంజ్ చేసుకుంటామో, క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి రెడీగా ఉంటుంది బాడీ.
కాబట్టి ఈ రోజు వరకు కూడా షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి మెడిసిన్స్ రాలేదు. ఈ 3 కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తుంది నేచర్. ఓకే. లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఖచ్చితంగా మీ HbA1c ఎంత, మీ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ తీసుకున్నా సరే కమ్ డౌన్ ఖచ్చితంగా రావాల్సిందే. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ అందరికీ కూడా కామన్ డైట్ ఫస్ట్ 1 month ఎలా ఉంటుందంటే టాస్క్ అన్నమాట. డైట్ టాస్క్ ఎలాంటి టాస్క్? పీకల దాకా తినమని చెప్తాను నా పేషెంట్స్కి. మార్నింగ్ కడుపు నిండా తినాలి. కడుపు తక్కువ చేసి తినకూడదు, కడుపు నిండా తినాలి. మార్నింగ్ 7 to 9 లోపల తినాలి. మార్నింగ్ టైంలో 9 to 11 ఫాస్టింగ్ చేయాలి కంపల్సరీ. నువ్వు కష్టం చేయి, ఆ టైంలో కష్టం చేసే టైంలో నువ్వు తింటానంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రానిక్ డిసీజ్కి రెడీగా ఉంటుంది నీ బాడీ. నీ ఆస్తులు అన్ని అమ్ముకున్నా సరే ఆ క్రానిక్ డిసీజ్ని తగ్గించుకోలేవు, రాసి పెట్టుకోండి ఇది కూడా. కాబట్టి ఈ రోజుకి షుగర్కి, బీపీకి, థైరాయిడ్లకు మింగితే అంటే బిస్కెట్స్ అన్నా మర్చిపోతారు కానీ టాబ్లెట్ మాత్రం మర్చిపోరు. ఫుడ్ అయినా మర్చిపోతారు కానీ టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ కోసం ఫుడ్ తింటారు వీళ్ళు. అవును, ఇంకా వద్దులేండి. ఎందుకంటే ఇక్కడ అంటే సఫర్ అయ్యేది జనాలే. నేచర్ అంతా మర్చిపోయారండి, ఆయుర్వేద మూలాలని మర్చిపోయారు. ఇలాంటివన్నీ మర్చిపోవడం వల్ల ఈరోజు క్రానిక్ డిసీజ్ చాలా సింపుల్. డైజెషన్ కూడా పెట్టుకోవడం అవ్వదా మనకు? డైజెషన్ కంట్రోల్లో ఉంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్టే. బీపీ పెరగదు, థైరాయిడ్ రాదు. అసలు థైరాయిడ్స్ ఎందుకు పెరిగాయండి? కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా 50 సంవత్సరాల కింద 50 years బ్యాక్ 2025లో బతుకుతున్నాను. ప్రతిసారి మొత్తుకునేది, అరిచేది అందుకే నేను. 2025లో ఉన్నాం మనం. జస్ట్ 50 సంవత్సరాల కింద 100 మందికి ఎంతమందికి ఉండేదండి షుగర్? ఎంతమందికి ఉండదు? 10 మందికి ఉందండి షుగర్. 50 సంవత్సరాల కింద 10 మందికి మాత్రమే షుగర్ ఉండింది. ఈరోజు 190 మందికి ఉంది. ఇంట్లో ఒకరిద్దరికి. చాలా సింపుల్. ఈవెన్ 25 years 22 years వాళ్ళకి కూడా ఇప్పుడు షుగర్ అటాక్ అయ్యే సిచువేషన్స్ లో ఉన్నాం. ఏం మారింది 50 సంవత్సరాలలో? ఏం మారింది? ఆహారపు అలవాట్లు, జీవన శైలి. ఎవరు మార్చారు? మీ అమ్మమ్మ మార్చిందా? మీ అమ్మ కానీ, మీ అమ్మమ్మ కానీ అది తిను, బిర్యానీ తిను, రోజు చికెన్ తిను, రోజు మైదా తిను, రోజు పాలు తాగు, టైం కానీ టైంలో తిను అని చెప్పేసి ఇస్తున్నారా? రాత్రంతా కష్టపడి సంపాదించుకొని రా ఇంటికి అని చెప్పారా? ఏం చెప్పారు? మీ తాత ముత్తాతలు వాళ్ళు ఏం పాటించారు, మీరేం పాటిస్తున్నారు? వాళ్ళు సాధించిన ఘనత ఏంది, మీరు సాధించిన ఘనత ఏంది? ఒకసారి తిరిగి చూసుకోండి. ఇదంతా నా ఆవేదన. నేచర్ మీద జనాలంతా కూడా నేచర్ని మర్చిపోయి మరీ తినడం వల్ల, టైం కానీ టైంలో తినడం వల్ల కాలు చేతులు కడుకు ఒక ప్యాషన్ అయిపోయింది. ఇవన్నీ ప్యాషన్ వల్ల తినడం వల్లనే ఈరోజు 190 మందికి షుగర్ రావడానికి కారణాలు ఇవి. జనాలకి ఇవన్నీ అవసరం లేదు, రూట్ కాస్ అవసరం లేదు, సొల్యూషన్ కావాలి వాళ్ళకు. సొల్యూషన్ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉంది. నెలవేము అని ఒక చూర్ణం ఉంటుంది, త్రిఫల చూర్ణము ప్లస్ నెలవేము, ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని ఒక డైలీ ఒక 1/2 teaspoon మనం మార్నింగ్ ఈవినింగ్ అని వాడగలిగితే షుగర్ లెవెల్స్ కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. షుగర్ ఒకటే, చాలా మందికి షుగర్ ఒకటే ఉండదు కాబట్టి రూట్ కాస్ లో మోకాల నొప్పులు, మజిల్ పెయిన్స్ ఉంటాయి. అంటే షుగర్తో పాటు థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి షుగర్తో పాటు బీపీ ఉంటుంది, ఇలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఆర్గాన్ చెడిపోవడం వల్ల మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి షుగర్ వల్ల. కాబట్టి రూట్ కాస్లో మనం నాడి చూసి వాళ్ళకి రూట్ కాస్లో ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి చూసి ఆ రూట్ కాస్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. షుగర్ ఒకటే తగ్గాలనుకుంటే నెలవేము చూర్ణము, త్రిఫల చూర్ణము, త్రికటక చూర్ణం, ఈ 3 సరిపోతాయి. ఈ 3 సమభాగంలో కలిపేసి డైలీ మార్నింగ్ ఒక 1/2 teaspoon, ఈవినింగ్ ఒక 1/2 teaspoon గాన వాటర్లో కలిపి తాగితే సరిపోతుంది. మార్నింగ్ నేను చెప్పినట్టుగా నియమాలు పాటిస్తే ఖచ్చితంగా షుగర్ ని కూడా 3 months లో మీ HbA1c చెక్ చేసుకొని కామెంట్ పెట్టి చూడండి. మీ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప 10 మందిని కించపరిచేలాగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రూట్ కాస్ ని ఎప్పుడు మర్చిపోకండి. రూట్ కాస్ ని ఆయుర్వేదం యొక్క విలువ, నేచర్ యొక్క విలువని మర్చిపోతే ముంగట ఖచ్చితంగా చెప్తున్నా మీకు వచ్చే డిసీజెస్ కి మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే మీకు మనశ్శాంతి ఉండదు, ప్లస్ ఆరోగ్యం ఉండదు. కాబట్టి చిన్న చిన్న టిప్స్ తోటి కూడా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తుంది. ఓకే, 80% మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, కొంచెమైనా వ్యాయామం చేస్తున్నారా లేదా అని చెప్పి. మేజర్ డిసీజెస్ అన్నీ ఇవి సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేవే. ఇంకా వేరే ఏదైనా ఉంటే మేబీ జెనెటికల్గా వచ్చుంటే రావచ్చు. అవి కూడా మీకు శరీరాన్ని చాలా సుఖపెట్టిన వాళ్ళకి లేదా అలాగే గంటలు గంటలు కూర్చొని చేసే వాళ్ళకి. సో డిసీజ్ రావడం అదంతా మీ చేతిలో ఉండొచ్చు, బట్ మీ కుటుంబాన్ని, మీ మీద ఆధారపడిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.